ప్రతి ఒక్కరి లైఫ్‌లో కాశీ వెళ్ళాలని కోరుకుంటారు కదండీ! సో, ఆ కాశీ వెళ్ళే ముందు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం అండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఈ కుండలేశ్వర క్షేత్రాన్ని చిన్న కాశీ అని గూడా అంటారండి. ఈ పవిత్ర క్షేత్రం గురించి ఒక అందమైన ప్రయాణం చేద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హానీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీ కుండలేశ్వర క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందామండి. కోనసీమ కొసభాగాన పవిత్ర గోదావరి తీరమున గల ఈ క్షేత్రమున సముద్ర సంగమం జరుగుచున్నది. గ్రామం పేరు కుండలేశ్వరం, స్వామి పేరు కుండలేశ్వరుడు, క్షేత్రం పేరు కుండల తీర్థం అని చెప్పబడుట విశేషం. బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఈ క్షేత్రం గూర్చి వ్యాసం మహాముని వర్ణించి ఉన్నారు. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లు చెప్పినాడు: ఓ నారదా, ముల్లోకములలో ప్రసిద్ధమైన కుండల తీర్థం గురించి నీకు చెప్పెదను. ఈ తీర్థమున అనేక పవిత్ర నదులు నివసించుచున్నవి. ఈ తీర్థమును చూచుట వలన, తాకుట వలన, స్నానం చేయుట వలన, దైవ దర్శనం వలన 10,000 బ్రహ్మహత్య పాపం తొలగును. ఈ క్షేత్రమును అన్ని వేళల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసింతురు. అందుచే స్నాన దానాదులు చేయుట వలన అనంత ఫలములు కలుగును. దక్షయజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. 12 నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో ఆ పుష్కర నదులలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు అని మనకు తెలుసు. ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదీపాయ వృద్ధ గౌతమి నదికి ఎల్లప్పుడూ పుష్కరాలే అని వ్యాస మహర్షి ఒక వరమిచ్చాడు. అందుచే ఏ రోజైనా ఈ నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం లభించి పాప విముక్తులవుతారు. అంతేకాదు, కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళడానికి ముందు దర్శించుకోవలసిన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఎంతటి పుణ్యఫలితం కలుగుతుందో, ఈ కుండలేశ్వరంలో కుండలేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతటి పుణ్యం కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు. ఈ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని ఆ తరువాత కాశీ వెళ్ళాలని అంటారు. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగానది స్నానం చేస్తారు. అప్పుడు గంగానది మనం చేసిన పాపాలను తను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది. ఈ కుండలేశ్వరంలో ఉన్న వృద్ధ గౌతమి గోదావరి అతి ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు వెళ్తూ ఉంటుంది. అయితే గోదావరి ఉధృతను గ్రహించిన సముద్రుడు పూజా ద్రవ్యాలను, కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురు వెళ్ళాడు. గౌతమి నది ఉధృతను తగ్గించడానికి సాష్టాంగ నమస్కారం చేసి, సూర్య భగవానుడు తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను బహుమతిగా ఇస్తున్నాను అని ప్రార్థించగా గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన ఉధృతను తగ్గించుకొని ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది. అందుకే ఇది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఇక్కడ మహాశివరాత్రి పండుగ చాలా అద్భుతంగా జరుపుతారు. ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కూడా చేస్తారండి. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తుల పాపాలు బాధలు పోతాయని అర్చకులు భావిస్తున్నారు. కత్రినే కోన నుండి 3 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 24 కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం ఉన్నది. ఈ కుండలేశ్వర క్షేత్రానికి చేరుకోవడానికి కాకినాడ నుండి యానం మీదుగా ముమ్మిడివరం రోడ్డులో ప్రయాణిస్తే మార్గ మధ్యంలో ఈ కుండలేశ్వర ఆలయం కనిపిస్తుంది. అలాగే రాజమండ్రి నుండి రావాలంటే రావులపాలెం మీదుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. చాలామంది ఏం చెప్తున్నారంటే రావులపాలెం నుంచి అయినవిల్లి మీదుగా ఈ క్షేత్రాన్ని చేరుకుంటే రోడ్డు కూడా చాలా బాగుందని చెప్తున్నారండి. నదిలో స్నానం చేసి శివలింగ దర్శనం చేసుకుంటే పాపాలు పోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇక్కడ జరిపే అభిషేకాలు, రుద్రోపచారాలు చాలా ప్రసిద్ధి. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఉద్యోగం, సంపద ఏ కోరికతో వచ్చినా ఇక్కడ ఆ దేవుడు శ్రద్ధగా చూసుకుంటాడని భక్తులు చెబుతున్నారండి. ఒకసారి ఇక్కడికి వచ్చిన వెంటనే మనస్సుకి ఒక శాంతి దొరుకుతుంది. నది గాలి, శివుని దివ్య గంధం అన్నీ కలిపి ఇక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్ వస్తుందండి. భక్తులు ఉదయం సాయంత్రం వెలిగే నూనె దీపాలు చూస్తే ఆ దివ్య దీపపు కాంతిలో శివుని శక్తి మనలోకి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుందండి. ఇలా చక్కని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల మనసును మాత్రమే కాదు, వారి జీవితం కూడా మారుస్తుందని అనుభవం చెబుతుంది.
మీరు కూడా తప్పకుండా ఒకసారి కుండలేశ్వరం వచ్చి శివుని ఆశీర్వాదం పొందండి. సమాధానాన్ని, శాంతిని కోరుకునే ప్రతి మనసుకు ఇక్కడ వచ్చిన వెంటనే ఒక తేలిక అనుభూతి పొందుతుంది. ఒకసారి కుండలేశ్వరం దేవాలయం దర్శనం చేస్తే ఈ పవిత్ర ప్రాంతం మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వస్తే ఈ చిన్న కాశీకి తప్పక రావాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హర హర మహాదేవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హానిరామ్.